నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. పులివెందులలో తాజాగా ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు నేను అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహం పెట్టాను, 1000 అడుగుల విగ్రహం పెట్టానని జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ నిన్న పులివెందులలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పాదాల కింద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. దీని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శించాయి. మరి రాజశేఖర్ రెడ్డి పాదాల కింద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది సుధార్ గారు, విగ్రహం సంగతి పక్కన పెడదాం. అసలు అంబేద్కర్ గారి ఆశయాలు దళితులు అందరూ కూడా మంచి విద్యాపరంగా కానీ, సాంఘికంగా కానీ, సామాజికంగా కానీ అభివృద్ధిలోకి రావాలని, ఒక పక్కన వాళ్ళ మీద దాష్టికాలు చేస్తుంటే దళిత జేఏసీ నేతలు వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పలేక, దాష్టికాలను ఆపలేక, ఇప్పుడు జేఏసీ బాలకోట గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంత అవస్థపడి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళారండి. ఎవరిని? కోడికత్తి సీనుకి 5.5 ఏళ్ల నుంచి బెయిల్ రాకుండా, అది ఎవరండి? ఆ కేసు పెట్టింది ఎవరండి? ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉందండి? అసలు దళితుల్ని ఈ రకంగా పేణంలో వేయించుకు తినటం, మర్డర్లు చేయటం. సుధాకర్ గారు ఎవరండి? అనితారాణి ఎవరండి? మొన్న కొవ్వూరులో పిల్లాడు ఫేస్బుక్లో పోస్ట్ పెడితే తీసుకెళ్ళి పోలీసులు హింస పెడితే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, వెస్ట్ గోదావరి కొవ్వూరులో అండి. ఇలా దళితుల మీద విపరీతమైన దాడులు చేస్తావు. ఒక పక్కన నేను విజయవాడలో ఎన్నో అడుగుల విగ్రహాన్ని పెట్టా అంటే అసలు ఆయనకి ఎప్పుడు ప్రచార కాంక్ష లేదు అంబేద్కర్ గారికి. ఆయన పోరాడిందంతా కూడా ఒక గాంధీ గారి లాగానే చాలా నిరాడంబరంగా ఆయన రాసిన రాతలు మంచి, అంటే ఉన్నతమైన ఆశయాలు పెట్టుకుని రాశాడు. ఆ ఆశయాలను వదిలిపెట్టి నేను బొమ్మను పెడతానంటే నువ్వు ఎన్ని బొమ్మలు పెట్టి ఎంత ఎత్తు పెట్టి కడితే మనసులో లేనప్పుడు ఇగో ఇట్లాగే ఉంటుంది. ఇవాళ మీరు పులివెందుల్లో చెప్పినట్టు అదే కనుక ఇప్పుడు అంబేద్కర్ గారు ఎక్కువ అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కువ. అంబేద్కర్ గారు జాతీయ రాజ్యాంగాన్ని రాశాడు. ఒక దళిత వర్గాన్ని సమస్థాయిలో తీసుకురావాలి, భారతదేశంలో ఈ అణిచివేత ధోరణులు పోవాలి, పెత్తందారీ వ్యవస్థలు పోవాలి, పెద్ద పెద్ద కుల వ్యవస్థలు పోవాలి, వాళ్ళు కూడా సమానమైన ఇది రావాలి, వాళ్ళకి హక్కులు రావాలి, స్వేచ్ఛా స్వాతంత్రాలు రావాలి అని ఆయన పోరాడితే, ఆయన నేను చూశానండి, అది సోషల్ మీడియాలో వచ్చింది. వైఎస్ఆర్ గారి బొమ్మ ఏమో పై పెడెస్టల్ మీద ఉంటుందండి, ఆ పెడెస్టల్ కింద ఈయన బొమ్మ పెట్టారు. అదే కనుక పని అంబేద్కర్ గారు పెద్ద ఆయన, ఆ తరఫు ఆయన పెద్ద మీద, కింద ఈంది పెడితే అదో రకం, అది ఉల్టా పల్టా అయింది అక్కడ. ఇది చూస్తుంటేనే అసలు ఎవరన్నా అక్కడ ఉన్న వ్యక్తులైనా చెప్పాలండి, ఏంటి ఇది ప్రభుత్వం పెట్టేది ఇక్కడ కాదు, అక్కడ అధికారులు కూడా ఉంటారు కదండి. తర్వాత అవినాష్ రెడ్డి గారు లాంటి ఆయన అక్కడే ఉంటున్నాడు. అప్పుడు చెప్పాలి, ఇట్లాంటి తప్పు వర్గ మనోభావాలు దెబ్బతింటాయి, దూరంగా పెట్టండి, ఆవిష్కరించే వరకే పక్కన పెట్టవచ్చు, లేకపోతే దూరంగా పెట్టండి అని చెప్పొచ్చు. అంతేగాని ఆయన కాళ్ళ కిందకి తీసుకెళ్ళి పెట్టి అది వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదండి. ఎప్పుడన్నా వైఎస్ఆర్ గారి విగ్రహాలు ఎక్కడికన్నా చిన్న చెయ్యో ఏదన్నా ఎవరి ధ్వంసమైనా కూడా ఎవరైనా బాధపడతారు, ఆయన అభిమానులు ఎవరైనా. వైఎస్ఆర్ గారిది అయినా విగ్రహాలు ధ్వంసం చేయడం తప్పే, అంబేద్కర్ చేసినా, ఎన్టీ రామారావు గారు చేసినా తప్పే. ఇంకొక విషయం సుధాకర్ గారు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన పెట్టుకోవాలా, వీళ్ళు ఇప్పుడు పెట్టుకుంటున్నారు కానీ వీళ్ళ పేర్లు వీళ్ళు. ఆయన ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టాడు, ఆయన ఏపీ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీని ప్రత్యేకంగా హెల్త్ యూనివర్సిటీ అప్పుడు రాక దేశంలో ఎక్కడ లేదండి, ఏ రాష్ట్రంలో పెట్టాడు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారండి. తర్వాత ఈయన వచ్చాడు, బాగానే ఉంది, ఆ కంటిన్యూ అవుతుంది కదండి. ఇప్పుడు దాని గురించి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు కదా. అది ఆల్రెడీ అప్పటికి కొన్ని దశాబ్దాల పాటు నడిచింది. వాళ్ళు ఎంబీబీఎస్కి వాళ్ళే సర్టిఫికేట్లు ఇస్తారు, ఎండీకి ఇస్తారు, డిఎంకి ఇస్తారు, ఇంకా ఏమైనా వీటికి కూడా ఇస్తారు, పిహెచ్డీలకి వాటికి కూడా, డాక్టరేట్లకి. అలాంటి యూనివర్సిటీ పేరు నీకేమైనా అడ్డం వచ్చిందా? దాన్ని తీసి వైఎస్ఆర్ అని పెట్టాడండి. అంబేద్కర్ గారి మీద ఈయనకి ఇంత ప్రేమ ఉంది కదండి, ఇంత పెద్ద విగ్రహం పెట్టాడు కదా. గతంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే ఒక స్కీము, ఈ దళిత పిల్లలు విదేశాలు వెళ్ళేటప్పుడు ప్రభుత్వం నుంచి సహాయం అందేదండి. అది 3 ఏళ్ల నుంచి మూసేశారు, ఆ పథకాన్నే ఆపేశారు, ఏది అంబేద్కర్ పేరు ఉందని. ఇప్పుడు దాన్ని అంబేద్కర్ పేరు తీయాల్సిన అవసరం ఉందండి. దళితుల కోసం పోరాడిన వ్యక్తి జగన్ గారా లేకపోతే అంబేద్కర్ గారా? అంబేద్కర్ గారి పేరు తీసి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెడితే అది ఎట్లా అనిపిస్తుందండి? జగన్ గారు ఇక్కడ
అంబేద్కర్ గారు ఎక్కడ? గతంలో ఒక పథకానికి అబ్దుల్ కలాం పేరు కూడా మార్చబోతే మళ్ళీ విమర్శలు వస్తే వెనక్కి తీసుకున్నారు. అదే అన్న, ఇప్పుడు జగన్, ఇప్పుడు నువ్వు ఇంత విగ్రహం పెట్టావు, ఆయన ప్రాధాన్యత ఆయనకు తెలుసు కదా. దళిత సమాజం కోసం అంబేద్కర్ గారు ఎంత కృషి చేశాడు. నువ్వు ఆ సమాజానికి అంత కృషి చేసిన వ్యక్తి, పితామహుడు లాంటి వ్యక్తి పేరు తీసి నీ పేరు పెట్టుకున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఇక నువ్వు పేరు పెట్టేసుకోవటం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అంతటా ఆయన పెట్టుకోవాలా. ఇప్పుడు దీని మూలాన ఏమవుతుందో తెలుసండి, సాంకేతికంగా సపోజ్ ఇప్పుడు అమెరికాలోనో యూరప్లో పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారండి. ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీద ఇచ్చిన సర్టిఫికేట్లు ఉన్నాయి. వాళ్ళు ఫర్దర్గా ఏదైనా రిఫరెన్స్ సర్టిఫికేట్ తెమ్మంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంది. ఈ తీసుకెళ్తే నువ్వు చదివింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కదా, ఇదేంటి వైఎస్ఆర్ అంటే ఏదో ఫేక్ యూనివర్సిటీ అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు తీసుకెళ్ళి ఫేక్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇతర దేశాల్లో ఇట్లా ఉండవు కదండి. ఒక్కసారి పెట్టారంటే కొన్ని వేల ఏళ్ల పాటు కూడా అదే ఉంటుంది. ప్రభుత్వాలు మారచ్చు, కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ స్కీములు లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ పేర్లు మారవండి. ఇప్పుడు నువ్వు విగ్రహాలు అంటావా, నీ తండ్రిది పెట్టుకోవచ్చు, ఆయనది కూడా పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ పేరు ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్ గారి పేరు ఈయన పెట్టేళ్ళాడు అనుకోండి, వచ్చే ప్రభుత్వాలు కూడా తీయొద్దనే చెబుతాం మనం. ఎందుకంటే పెట్టేశారు, పెట్టినప్పుడు ఇక నడుస్తుంది కదా, దానికోసం ప్రత్యేకంగా వెళ్ళటం ఎందుకు, అంత ఎందుకండి. పక్కన తమిళనాడు చీఫ్ మినిస్టరు స్టాలిన్ అప్పుడు అమ్మ క్యాంటీన్లను ఉన్నాయి జయలలిత గారి పేరు మీద, వాటిని వీళ్ళు ధ్వంసం చేశారు. డిఎంకే గెలవంగానే కార్యకర్తలు అంటే అతిగా అంటే ఓవర్ యాక్షన్ చేస్తే ఆయన ఏం చెప్పాడు, మీరు జయలలిత పేరు మీద ఉన్న ఏటిని కూడా మీరు ధ్వంసాలు చేయొద్దు, అవి కొనసాగిస్తాం. మళ్ళీ ఆయన అంతకన్నా మంచి ఫ్లెక్సీలు బోర్డులు పెట్టించి అమ్మ క్యాంటీన్గానే నడిపాడండి. అక్కడ పేదలకి ఇచ్చే భోజనం దగ్గర ఎందుకండి, ఎవరేవో ఇచ్చినా కూడా మంచిదే. కానీ అమ్మ పేరున్నా ఆమె కూడా అంతకుముందు ముఖ్యమంత్రిగా ప్రజల అభిప్రాయం, ప్రజల దీంతో అభిమానంతో గెలిచినామే కదండి. ఆమె నియంత. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీ తర్వాత ఇంకొకళ్ళు కూడా వస్తారు. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్ళకి కంటిన్యూ అవుతుంది, మారిపోతుంది. ఇప్పుడు ఈయన నెలన్నర తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా ఉండడు, రెండో ప్రభుత్వం వచ్చి జగన్ అన్నది ఎందుకు వస్తుందండి? ఈ విద్యా దీవెన ఎందుకు వస్తుంది? అట్లా అది చాలా అస్వదృష్టితో చేసే పనులండి. గతంలో ప్రభుత్వాలు చేసిన అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ క్యాంటీన్ తీసాడు కదా అన్నా క్యాంటీన్, అది ఎంతమందికి ఉపయోగపడేది అని పేరు మార్చి అన్న అది పెట్టాడా అంటే కూడా పెట్టలా. అంటే ప్రజలకు అవసరమయ్యే వాటికి పేరు మార్చి పెట్టినా ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇలా అవసరం లేని వాటికి పేర్లు మార్చేస్తున్నాడు, కానీ అవసరమైన వాటికి పేర్లు మార్చైనా సరే వాటిని కొనసాగించాలి. అదే అండి, వాళ్ళు ఎంతమంది బెనిఫిట్ అయ్యేవాళ్ళండి. ఇవాళ కూడా మీరు హైదరాబాద్లో చూడండి, అప్పుడు అన్నపూర్ణ అని పెట్టిన క్యాంటీన్లు వాళ్ళు హరే రామ హరే కృష్ణ సంస్థ వాళ్ళు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అన్నోటీస్డ్, ఎవరు అంటే దానికి పబ్లిసిటీ కూడా లేదు, కంటిన్యూగా నడుస్తున్నాయండి. అట్లా ₹5 భోజనం అది పేద ప్రజలకి ఇచ్చేదాన్ని ఇట్లా ఆయన పేరుందని తీసేయటం అనేది ఎంత కుంచితమైన భావన అండి. అట్లాగే ఎన్టీఆర్ గారు పెట్టిన హెల్త్ యూనివర్సిటీ ఆయన పేరుందని వైఎస్ఆర్ పేరు మీద ఆల్రెడీ ఒక జిల్లా ఉంది కదండి. తర్వాత అనేక పథకాలకు పెట్టావు నువ్వు. ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎందుకు మార్చడం? ఇన్స్టిట్యూషన్స్ మనం షెల్లీ గారు చెప్పినట్టు పీపుల్ కమ్ అండ్ పీపుల్ మే గో, ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని ఒక సెలయర్ చెబుతుంది అనమాట. మనుషులు వస్తారు పోతారు, కానీ నేను కంటిన్యూగా పారుతానే ఉంటానని. అట్లాగే ఈ వ్యవస్థలు అనేవి ప్రభుత్వాలు మారినా కంటిన్యూ అయ్యాయి. వాటి జోలికి వెళ్ళి పేర్లు మార్చడం అంటే అది అపరిపక్వతగా ఉంటుంది, చూసే ప్రజలు కూడా హర్షించరు. ఇప్పుడు విజయమ్మ గారు లాంటి వాళ్ళు చెప్పమనండి, వైఎస్ఆర్ పేరు పెడితే ఆమె ఏమైనా సంతోషిస్తా అని ఎన్టీఆర్ పేరు తీసి, ఎందుకంటే ఎన్టీఆర్ కూడా పెద్ద ఆయన. అదే అండి నాకు ఖండించింది, షర్మిల గారు ఖండించారండి, అందుకు అభినందించాలి. ఇప్పుడు తప్పే అండి, మన సొంత కుటుంబ సభ్యుడు చేసిన, ఇప్పుడు చెప్తారు చూసారా, తమ్ముడైనా న్యాయంగా ఉండాలని. అట్లా ఇప్పుడు రేపు వైఎస్ఆర్ విగ్రహాలు కొన్ని ఉన్నాయి, ఆయన చాలాసార్లు పెట్టారు. ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చి వాటన్నిటిని తీసేస్తామంది అనుకోండి, అది ఎవరికైనా మనసు బాధ అనిపిస్తుంది కదండి. పెట్టారు కదా, ఉండి అన్నట్టు ఉంటుంది. ఏదైనా బాగా ట్రాఫిక్ ఇబ్బంది వచ్చినప్పుడు నేషనల్ హైవే వాళ్ళు తీసేస్తారు, స్టేట్ హైవే వాళ్ళు, అది వేరు. కానీ ఏదైనా చిన్నగా ఎవరన్నా గ్రామాల్లో ఇక్కడ అడ్డం అవుతుందని చెబితే కూడా వైఎస్ఆర్ వాళ్ళు దౌర్జన్యాలకు వెళ్ళిన సంఘటనలు మన కళ్ళతో మనం చూసాం. ఏ వైఎస్ఆర్ గారి బొమ్మలు కొత్తగా రోడ్లకి అడ్డంగా పెట్టినప్పుడు రేపు మనకి ఇబ్బంది కదా అని అడిగితే పెట్టాల్సిందే.
ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టి తయారు చేసి తీసుకొచ్చి అన్ని ఊళ్ళల్లో దింపారండి లారీలతో. ఇప్పుడు ఊళ్ళల్లో అభిమానంతో డబ్బులు పోగేసుకుని ఒక నాయకుడి విగ్రహాలు పెట్టడం గతంలో ఒక సంస్కృతి ఉండేది ఆ పెద్ద ఆయనని. ఇప్పుడు అట్ట కాదు, ఫ్యాక్టరీల్లో తయారు చేసేసి ఒక వేలల్లో అట్లా చేస్తున్నారు. ఇది ప్రజలు హర్షించరు సుధాకర్ గారు, ఈ పేరు మార్పులు వీటిని.